హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ముందు రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. సో, మండే అనమాట. ఈరోజు బక్రీద్. ఈరోజు కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి అక్కడే ఉండిపోయాము. ఇది దేవరాయన్ దుర్గా వెళ్తున్న దారిలోని ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటుందనమాట. సో, అక్కడ కొంతసేపు ఆగాము. యాక్చువల్లీ దేవరాయన్ దుర్గా అక్కడ కొండ మీదకెళ్ళి అక్కడ టిఫిన్ బావుంటదని చెప్పారు. సో, టిఫిన్ చేద్దామని మార్నింగ్ లేచిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తే ఈరోజు క్లోజ్ ఉందనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ కొంతసేపు ఆగి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని అండ్ కొంతసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. సో, నేను అండ్ నా ఫ్యామిలీ, రంజని అండ్ ఫ్యామిలీ అండ్ రంజని వాళ్ళ కజిన్ ఫ్యామిలీ. సో, ముగ్గురం వెళ్ళామన్నమాట. సో, అందరం కలిసి కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు అటు వెళ్ళినా సరే ఇక్కడ ఆగుతాం అనమాట. మేము వెళ్ళినా పర్సనల్గా అంటే ఎవరైనా కంపెనీ ఉంటే ఓకే, ఒక్కొక్కరే వెళ్ళడానికి అవ్వదు. సో, కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము కొంచెం అలా మెమోరీస్ కోసం. సో, వీడియో మధ్యలోనే ఇంక్లూడ్ చేస్తాను, డోంట్ మైండ్. ఫస్ట్ అంటే చూసినట్టు ఉండదేమో అనేసి మధ్యలో ఉంటే అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు అలా యాడ్ చేస్తున్నాను అనమాట. సో, రిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ దానికి తోడు జాను కూడా తోడైంది. ఇక్కడ వాళ్ళ కజిన్ పిల్లలు రంజని, పాప సహస్ర కూడా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దెన్ ఇక్కడ ఫోటో షూట్ దేనికంటే ఇక్కడ గ్రూప్ పిక్కి అరేంజ్మెంట్స్ అనమాట. అండ్ ఈ మధ్యలో ఓన్ సెల్ఫీస్ కూడా. దెన్ ఇక్కడ కౌస్ వచ్చాయి. సో, జానుని తీసుకెళ్ళి గ్రాస్ పెట్టిస్తున్నారు కౌకి. సో, చూసారా ఎంత బాగుంది పిక్ కదా. దెన్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. తుమ్కూరు రీజియన్లోని అంటే ఇంకా రంజని వాళ్ళు ఉండే ప్లేస్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ బాగుంటుందని. అండ్ ముందు మేము వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్లో తిన్నాము, బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా అక్కడే అందరం కలిసి తినేస్తున్నాం అనమాట. అండ్ 2 కార్స్ ఉన్నాయి. సో, జెంట్స్ అందరూ ఒక కార్లో వెళ్ళారు, లేడీస్ మేము ఒక కార్లో వెళ్ళాము. సో, అంటే ఎక్కడికి తిరగడానికి కాదు, ఊరికే అలాగా షార్ట్ డ్రైవ్ లాగా అనమాట, అంతే. సో, వెళ్తూ ఇంక అందరం ఎక్కడికి వెళ్దాము అని అనేసరికి మైండ్లోని స్విమ్మింగ్ పూల్ వచ్చిందనమాట. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని దగ్గరలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. బట్ ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇండోర్ స్విమ్మింగ్ పూల్. సో, దిగిన తర్వాత తెలిసింది ఎంత చల్లగా ఉంటాయో వాటర్. సో, ఎక్కువసేపు అయితే ఉండలేదు, పిల్లల్ని మళ్ళీ జలుబు అది వచ్చేస్తే కష్టం అనేసి. సో, నేను కూడా కొంతసేపు ఒక 15-20 మినిట్స్ అంతే ఉండగలిగాము, ఎక్కువసేపు అయితే ఉండలేదు. దెన్ అందరం బయటకు వచ్చేసి ఇంకా పక్కనే ఒక గ్రౌండ్ ఉంటే అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. అసలు ప్లాన్ లేదు యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తామని, లేకపోతే ఇంటి దగ్గర మామూలుగా రిషికి ఉంటాయి కదా స్విమ్మింగ్ది క్యాప్, అదంతా తీసుకొని రావాల్సిందే. బట్ తీసుకొని రాలేదనమాట, అలాగే అడ్జస్ట్ అయింది. దెన్ అందుకే ఎక్కువసేపు ఉండలేదు, మళ్ళీ ఫీవర్ వస్తుందని. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కాబట్టి ఎక్కువ చల్లగా ఉన్నాయి వాటర్. ఇక్కడ జాను చూడండి నడక వచ్చేసింది, అస్సలు ఆగట్లేదు, ఎత్తుకుంటే ఉండట్లేదు, కిందన వదిలేయమంటుంది. అందరూ కింద ఆడుకుంటున్నారు కదా. సో, బాల్తోని బాల్ అంటే మేమేదో ఆడుతున్నాము, సో అయినా అసలు ఇవ్వట్లేదు అనమాట. బాల్ తను తీసేసుకొని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది తను. దెన్ ఇక్కడ అన్నయ్య ఇంకా యష్ అని అన్నయ్య వల్ల రిలేటివ్ అనమాట. సో, వాళ్ళిద్దరూ ముగ్గురు మాత్రం ఎక్కువసేపు ఉన్నారు, ఒక 1 అవర్ వరకు స్విమ్మింగ్ పూల్లో. సో, చెవులోకి వాటర్ వెళ్ళినట్టున్నాయి. అండ్ వాళ్ళిద్దరికైతే స్విమ్మింగ్ వచ్చు, సహస్రకు కాదు. సో, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ వస్తే పూల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ చూడండి మేము ఏదో చిన్న గేమ్ క్రియేట్ చేసుకొని ఆడుతున్నాము. బట్ ఈలోపు మధ్యలో చూడండి జాను వచ్చేసి బాల్ తీసుకొని వచ్చేసింది. అలా ఉంటుందన్నమాట. సో, వీళ్ళతో ఉంటే ఎక్కువ టైం అసలు తెలీదు. అంటే మోస్ట్లీ మాకు హాలిడే టైంలో మంచి కంపెనీ ఎవరు అంటే సింహానయన్ ఇంకా రంజని వాళ్ళు మాత్రమే. సో, వాళ్ళు బాగా కంపెనీ ఇస్తారనమాట. అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాగుంటుంది, అంటే టైం అస్సలు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో, ఇంకా వంట చేసేస్తున్నాను అనమాట. మార్నింగే వీలైనంత వరకు చేసేస్తాను, బికాజ్ ఆ తర్వాత నాకు టైం దొరకదు అండ్ పాపతోనే సరిపోతుంది అండ్ అసలు చేయబుద్ధి అవ్వదు, అప్పటికే స్ట్రెయిన్ అయిపోయి ఉంటాను కదా. సో, మార్నింగ్ అయితే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. సో, ఏమున్నా సరే మార్నింగే చేసేస్తాను. 11 లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ కుదరకపోతే ఇంకా ఇల్లది తుడ్డం అదంతా తర్వాత చేసుకుంటాను, కానీ ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసేస్తాను. దెన్ ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి ఉంచాను. సో, అది ఇప్పుడు కుక్ చేసేస్తున్నాను అనమాట. మేము ఒకేసారి తెచ్చేసుకుంటాము, అంటే
ఒక 1 or 2 డేస్ అది తినొచ్చు. బికాజ్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఎక్కువ పని ఉండేవి, డైలీ వండాలంటే కూడా కష్టం. సో ఇంకా కొంచెం తీసేస్తున్నాను అనమాట కబాబ్కి. రిషికి కబాబ్ అంటే ఇష్టం, చికెన్ కబాబ్. తన మట్టుకు కొంచెం వేస్తున్నాను. అండ్ కొంచెం చికెన్లోని పనస పిక్కలు ఉన్నాయి, తిన్న ఉంటాయి కదా, సో అవి నేను కొంచెం క్లీన్ చేసేసి ఎండబెట్టేస్తే ఇలాగ ఎప్పుడైనా కావాలంటే బ్రింజాల్లో కానీ ఇలా చికెన్లో కానీ దేనిలో అయినా వేసుకోవచ్చు, మునక్కాడలో కానీ. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా అవి ఉన్నాయన్నమాట. అది ఇది కలిపి మిక్స్ చేసి వండేస్తున్నాను. అంటే గుండెలా చేసేయలేదు, ఒక్కొక్కటి జస్ట్ అలా దంచి వేసేసాను అంతే. దెన్ జాను పడుకుంది కదా, ఈలోపు పుదీనా ఉంది, అదంతా ఆకులు తీసేసి ఇవి నేను కొంచెం ఏదైనా పుదీనా అది గ్రో చేస్తే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇక్కడ పైన గార్డెన్లా ఉంది కదా అక్కడ పెడుతున్నాను. ఆల్రెడీ కొత్తిమీర అది చూసారు కదా వేశారు ఆంటీ వాళ్ళు, పుదీనా వేయలేదనమాట. సర్లే నేను వేద్దాం అనేసి నేను వేసేసాను. అండ్ ఈలోపు చూడండి లేచి కూర్చుంది. ఒక 45 minutes అంతే పడుకుంటుంది, మ్యాక్సిమం 1 hour అంతే, ఎక్కువసేపు పడుకోదు. పక్కన నేను ఉంటే మాత్రం ఒక 2 hours పడుకుంటుంది. కానీ అలాగే పడుకొని ఉండాలంటే పని అంతా అవ్వదు కదా. సో చూడండి లేచిన తర్వాత తన నిద్ర తీరితే ఇలా యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే ఎత్తుకోమంటుంది అనమాట. సో ఇంకా రిషి వచ్చేంత వరకు ఇంతే మేమిద్దరం. ఇంకా రిషి వచ్చిన తర్వాత ఆడిపిస్తుంది. సో ఇలా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. రిషి ఏంటంటే ఫస్ట్ జాను పుట్టకముందు చాలా సైలెంట్గా, కొంచెం అల్లరి తక్కువ ఉండేది. బట్ జాను పుట్టిన తర్వాత తనని ఆడిపించడం కోసం అల్లరి ఎక్కువైపోయిందనమాట. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది జానుని నవ్వించడానికి. సో అలా. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే అయినంత వరకు క్లిప్పింగ్స్ తీసాను, నాకు ఏది తీయాలనిపిస్తే అది. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ ఎగ్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాను, ప్యాన్ కేక్ అడుగుతుంది. రిషి ప్యాన్ కేక్ పెట్టు అంటే బాక్స్కి, లంచ్ బాక్స్కి అని చెప్పింది అనమాట. సో రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా తను అడిగింది చేయాలి కదా. సో ఇంకా వేరే పని పెట్టుకోకుండా ఫస్ట్ ప్యాన్ కేక్స్ చేసేస్తున్నాను. దీనికోసం 2 eggs తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది హెల్దీ రెసిపీయే. మామూలుగా కేక్ చేస్తాం చూసారా, కేక్ బ్యాటర్ సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి, విత్ లెస్ క్వాంటిటీ అంతే. తర్వాత షుగర్ యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయంట ప్యాన్ కేక్స్. సో నేను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడం, ఇలాంటివి ఎక్కువ ట్రై చేయను. టైం ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి తప్ప. అండ్ రిషి అడిగితే ఇమీడియట్గా చేస్తాను. అండ్ దాని తర్వాత పైనాపిల్ ఎసెన్స్ వేసాను, ఉంటే వెనీలా ఎసెన్స్ కూడా వేయచ్చు. అండ్ తర్వాత ఆయిల్ వేసాను కొంచెం, ఒక 2 tablespoon అంతా. అండ్ తర్వాత మిల్క్ యాడ్ చేసి మొత్తం బీట్ చేసేసాను. దెన్ ఇది మైదా. సో మైదా కావాల్సినంత వేసుకొని ఇగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట. మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ. దెన్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తే మనకి ప్యాన్ కేక్ నీట్గా ఆ టెక్స్చర్ బాగుంటుంది అనమాట. కాకపోతే ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం అలా వచ్చింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ టైం వేసినప్పుడు అంతా ఈవెన్గా వచ్చింది. రిషి వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. అండ్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఎక్సర్సైజ్ అంటే యోగా ఆసనాస్ వేస్తున్నాను. ఒకేసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కూడా మంచిది కాదు. సో యోగా అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ అలా చేస్తున్నాను అనమాట. ఒక 15 days అయింది స్టార్ట్ చేసి, తెలీదు ఎంతవరకు రిజల్ట్ వస్తుందో, బట్ నాకు అయినంత వరకు చేస్తున్నాను. దెన్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, ఇప్పుడు చేయాలి. అండ్ జానుని కూడా పడుకోబెట్టలేదు, ఇంకా తనకు తినిపించేసి నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ యోగా. సో ఇప్పుడు జానుకి 1 year 3 months. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను విత్ యోగా, లైట్ ఎక్సర్సైజ్ అనమాట. సో బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఫ్రీగా ఉంటుంది, యాక్టివ్గా ఉండగలుగుతాం అనేసి. జానుకి వాళ్ళ డాడీ స్నానం చేయించేసారు ఈరోజు, రిషి అండ్ జానుకి ఇద్దరికి. అంటే రోజు నేనే చేయిస్తాను, బట్ ఈరోజు మార్నింగే చేయించేసాను అనమాట తనతో పాటు. సో కొంచెం పని తగ్గిందని చెప్పొచ్చు. అండ్ ఇంట్లో పని ఎంత చేసినా ఉంటూనే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే అంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చాలా ఆకలిస్తుంది. నేను ఎక్సర్సైజ్ అంతా స్టార్ట్ చేసేసరికి 10:30 అలా అయిపోతుంది. జాను వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, యోగా మ్యాట్ మీద ఉంటుంది. అసలు అవ్వదు, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చేయలేను. బట్ ఓకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే తర్వాతకి అలా సెట్ అవుతుంది అనమాట.
దెన్ కింద పడేసిన సామాన్లు ఎత్తాలంటే ఉంటుంది, అదే ఒక పెద్ద వామప్ అయిపోద్ది. అంతా చేసేసరికి ఒక 2 hours పడుతుంది అనమాట. అంటే ఇల్లంతా క్లీన్ చేసి కిందవన్నీ తీసి ఎత్తి పైన అంతా క్లీన్ చేసి ఒక మినిమం 2 hours కంటిన్యూస్గా చేస్తే, ఆగి ఆగి చేస్తే అస్సలు అవ్వదు. సో తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, జాను పడుకొని ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. అంటే ఇంకా కాల్షియం అవి టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారు ఫీడింగ్ ఇచ్చే వరకు డాక్టర్. సో అవన్నీ నేను డైలీ వేసుకోవడానికి బద్ధకం అనమాట. సో ఒక్కో కంటైనర్లో పెట్టేసుకుంటే వేసుకోవచ్చు. జాను ఇంకా లేగలేదు, లేచే వరకు ఇలా టైంపాస్ చేస్తాను. అంటే ఏం పని చేయబుద్ది లేదు. చేశాను బట్ అలసిపోయి కూర్చున్నాను అనమాట. ఇంకా కుకింగ్ చేయాలి. కుకింగ్ అంటే పలావ్ చేద్దాం అనుకుంటున్నా. అంతే, అందరికీ అదే ఇప్పటికైతే. బికాజ్ ఇల్లు తోడిచి ఒత్తి నా నడుము చాలా పెయిన్ వస్తుంది. సో అందుకు ఏదైనా సింపుల్గా 1 pot రెసిపీ ఇలా చేసేద్దాం అనుకుంటున్నా. జాను కూడా తింటుంది అనుకుంటున్నాను. తినకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూడాలి. సెర్లాక్ ఉంటుంది కదా హోమ్మేడ్ది, అదైనా కలిపి పెట్టేస్తాను ఈ పూటకి. అంటే తింటుంది. సో ప్రజెంట్ అయితే ఇది. సో దెన్ ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసి ఒక పలావ్లా చేసేద్దాం అనుకున్నాను. హోప్ జాను కూడా తినాలి అనుకుంటున్నా. బికాజ్ మేము తినేస్తే కొంచెం పని ఈజీ అవుతుందన్నమాట. కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే అయిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకొని, ఎప్పుడైనా కర్రీ సపరేట్గా ఉంటే ఇదంతా చేయను మిక్సీ. ఒకవేళ కర్రీ సపరేట్గా లేదు అంటే ఓన్లీ పలావ్ అయినా అంటే అదొకటే తినాలి కదా, కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఇలా మిక్సీ వేస్తాను అనమాట. అంటే మసాలా, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, టొమాటో అంతా చూడండి మిక్సీ వేసేలోపే లేచేసింది జాను. సో ఇంకా ఎత్తుకున్నాను అనమాట. ఇంకా అది వేస్తే సౌండ్కి లేస్తుందేమో అని ఇంకా ఆలోచిస్తున్నాను, ఈ లోపే లేచింది. దెన్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. తనకి ఇలా చిన్నది ఏదో ఒకటి తినడానికి ఇచ్చేసి కూర్చోబెడితే తర్వాత సైలెంట్గా ఉంటుంది. ఒక 2 minutes అనమాట. ఈ లోపు నా పని అవుతుంది. దెన్ గ్రైండ్ చేసేసాను ఇదంతా. అండ్ ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. సో ఇదంతా వేసుకొని ఒకసారి అందులో వేసేసి వెజిటబుల్స్ దాంట్లో లైట్గా ఫ్రై చేసేసుకొని దాని అందులో బియ్యం, వాటర్ వేసేస్తే సరిపోతుంది. అండ్ సాల్ట్ ఇవన్నీ అంతే. దెన్ అది పెట్టేసి బయట కొంచెంసేపు కూర్చున్నాం అనమాట, అలా టైం స్పెండ్ చేయడం కోసం. అలాగే ఇంట్లో ఉంటే తను కూడా ఏడుస్తుంది. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అంతే, ఎక్కువ 15 minutes అంతా అలా కూర్చుంటాము. జాను ఇంకా బయటకు అంటది కదా, తనతో పాటు ఉండాల్సిందే. ఒకదాన్ని అయితే వదిలి లోపలికి వెళ్ళాను. సో మళ్ళీ మంకీస్ అవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మంకీస్ ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో అది కూడా భయమే. అండ్ ఒకదాన్ని అయితే ఉంచి వెళ్ళలేను కదా, తనతో పాటు కంపల్సరీ ఒక పర్సన్ అనేది ఉండాలి. అది నేనైనా ఎవరైనా సరే. పని చేయడానికి ఒకరు ఉండాలి, పాపతో టైం స్పెండ్ చేయడానికి ఒకరు. అండ్ ఈలోపు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. దెన్ ఇది ఇలా ఇంతవరకు వచ్చింది, ఈ స్టేజ్ వరకు కుక్ అయింది. కొంతసేపు తర్వాత అయిన తర్వాత ఇంకా బయటే కొంచెం నెయ్యి వేసేసి అందులోని ఉడికిన తర్వాత రిషికి, జానుకి తినిపించేస్తున్నాను అనమాట, ఇలా ఆడిపిస్తూ. కొంచెం ఇలా ఎప్పుడైనా లోపల అంటే ఒక దగ్గరే కూర్చోబెట్టి తినిపిస్తా, తినకపోతే ఇలా ఆడిపిస్తూ తినిపిస్తాను. తను ఆ టైంకి ఏమైనా తిన్నది, ఇంకా టైం పర్వాలేదు ఇంకా పడుతుంది అంటే నేను ఫస్ట్ తింటాను, లేదు అంటే తనకు తినిపించాక ఇలా నేను తర్వాత తింటాను. దెన్ ఇక్కడ సైడ్ అంటే లంచ్కి ఇంకేం చేయలేదు కాబట్టి కర్రీ లాంటిది ఇంకా పెరుగు వేసుకొని తినేస్తాను. నార్మల్గా కచంబరి వేసి చేసుకుంటాము, కానీ మా ఇంట్లో అంత ఎవరు తినేవాళ్ళు లేరు, నేను ఒకదానే ఉంటే తింటాను. సో నేను కూడా అడ్జస్ట్ అనమాట. అప్పటికి పక్కన ఆనియన్ వేస్తే కొంచెం తింటుంది. దెన్ రిషి వచ్చిన తర్వాత ఇలా ఆడిపిస్తుంది అనమాట. కొంతసేపు అయితే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇద్దరు ఫుల్ బ్లష్ అయిపోతాయి ఫేసెస్. అంటే జాను కూడా రిషిని చూసిన తర్వాత ఫుల్గా, మార్నింగ్ నుంచి ఉండదు కదా, సో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. దెన్ రిషి కూడా అంతే, కొంతసేపు అయితే వదిలేస్తే ఇద్దరు ఆడుకుంటారు. దెన్ ఇక్కడ రిషి చూడండి క్రియేటివ్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.